హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు పూజితాస్ బొమ్మల కొలువు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారు, అలాగే బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటి అంటే, మన ప్లేలిస్ట్ ఒకటి క్రియేట్ చేశాను కదా, గెటింగ్ మై కృష్ణ రెడీ అనేసి. సో ఆ ప్లేలిస్ట్లో సెకండ్ ఎపిసోడ్ అనమాట. సో ఫస్ట్ ఎపిసోడ్ ఫస్ట్ అవుట్ఫిట్ ఐడియా అది అంతా కూడా చూసారు కదా. సో ఇది మన సెకండ్ వీడియో అనమాట. ఆల్రెడీ నేను తలపాగా కట్టేది, అలాగే జన్యంలో డిఫరెంట్ మోడల్ అలాగే చూపెట్టాను. ఒక 3 వీడియోస్ అయ్యాయి ప్లేలిస్ట్లో, బట్ కొంచెం బ్రేక్ వచ్చి మళ్ళీ ఇప్పుడైతే రీస్టార్ట్ అవుతుంది ఆ ప్లేలిస్ట్ అయితే. సో గెటింగ్ మై కృష్ణ రెడీ ప్లేలిస్ట్లో ఇప్పుడు సెకండ్ అవుట్ఫిట్ ఎపిసోడ్ నెంబర్ 2. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. వీడియోలోకి వెళ్ళే ముందైతే సో కంప్లీట్ స్టిచ్చింగ్ అంతా కూడా చూపిస్తాను. సో స్టిచ్చింగ్ వీడియోలోకి వెళ్ళే ముందైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే వెళ్ళండి, ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూడండి. మీకు వీడియోస్ నచ్చితేనే వెళ్ళి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో దాట్ నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది అండ్ మీరు వెళ్ళి వీడియోస్ అనేవి చూసేయచ్చు. సో ఇప్పుడైతే ఇంకా లేట్ చేయకుండా స్టిచ్చింగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోండి. ఫస్ట్ అయితే ఇక్కడ నేను తీసుకున్న క్లాత్స్ అన్నీ కూడా చూపిస్తున్నాను అనమాట, ఎంత ఏంటి అనేది. మన కృష్ణుడు బొమ్మకి సైజ్ని బట్టి మనమైతే సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మనం కుర్చీలు అన్నీ పెడతాం కాబట్టి దానికి ఎక్స్ట్రా క్లాత్ అనేది మనము వదులుకుని కట్ చేసుకోవాలన్నమాట. సో ఆరెంజ్ పంచకి బ్లూ అండ్ గోల్డ్ కాంబినేషన్ స్టెప్స్ విత్ గోల్డ్ తలపాగా అనమాట. ఇది వచ్చేసి తలపాగాకి నేను సైడ్స్ స్టిచ్ చేసేసాను. సో మరి పర్ఫెక్ట్గా అయితే నాకు స్టిచ్చింగ్ రాదు. సో నాకు వచ్చినట్లుగా అయితే నేను చేస్తాను. అండ్ ఇక్కడ ఇదైతే ఇది చేసేసాను కదా తలపాగాకి, అండ్ అన్నిటికీ కూడా ఇలా 4 సైడ్స్ స్టిచ్ వేస్తున్నాను. సో దట్ మనకు ఆ థ్రెడ్స్ అవన్నీ కూడా బయటికి రావు అండ్ నీట్గా కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి మనము ఏంటంటే ముందు స్టెప్స్ పెడతానని చెప్పాను కదా, సో దానికి మధ్యలో గోల్డ్ అండ్ ఇటు అటు బ్లూ వచ్చేలాగా, సో బ్లూ క్లాత్ మీద గోల్డ్ అనేది మధ్యలో స్టిచ్ చేశాను. సో ఇలా స్టిచ్ చేసిన దాన్ని మళ్ళీ ఇలాగా స్టెప్స్ లాగా ఫోల్డ్ చేసి పైన ఒక స్టిచ్ కింద ఒక స్టిచ్ వేసేస్తున్నాను. అండ్ వేసిన తర్వాత మనకి అవైతే మంచిగా స్టెఫ్గా నించుంటాయి. మీకు కనుక ఇలా కుదరకపోతే ఒక్కసారి ఐరన్ చేసి మీరైతే చేయొచ్చు, ఇంకా నీట్గా కనిపిస్తుంది. సో ఇలాగైతే స్టెప్స్ పెట్టిన తర్వాత కింద పైన కూడా స్టిచ్ అనేది వేసుకుంటున్నాను నేను. సో ఇలా వేసిన తర్వాత దీన్ని ఏంటంటే మనము ఆల్రెడీ ఉంది కదా పంచ, సో దాన్ని ఫస్ట్ స్టిచ్ చేసేసి దాని మీద ఇదైతే స్టిచ్ చేస్తామన్నమాట. సో పంచకి సైడ్స్లో మనకి ఇలాగా స్టెప్స్ లాగా వస్తాయి కదా, సో నార్మల్గా కట్టినప్పుడు. సో అలా రావడానికి నేనైతే ఇక్కడ పంచ క్లాత్ తీసుకున్నాం కదా రెక్టాంగిల్ది, దానికి సెంటర్లో ఇలాగైతే స్టెప్స్ వచ్చేలాగైతే స్టిచ్ చేసుకున్నాను. స్టిచ్ చేసిన తర్వాత 4 సైడ్స్కి నేనైతే వెల్క్రో అనేది పెట్టేస్తున్నాను. అండ్ అంటే వెనక సైడ్ మనము స్టిక్ చేసేయడానికి, ఎందుకంటే మనము ఈ పంచ ఏంటంటే కట్టడం కన్నా ఇది ఇంకా సింపుల్ కదా అనేసి నేనైతే ఇలాంటి పంచలు స్టిచ్ చేసేటప్పుడు వెల్క్రోనే యూజ్ చేస్తాను. సో ఇలాగ 4 సైడ్స్ స్టిచ్ చేసిన తర్వాత ఇలాగైతే ఉందన్నమాట. సో చాలా సింపుల్గా ఉంటుంది మనము కట్టేటప్పుడు. సో జస్ట్ అలా స్టిక్ చేస్తే రెడీ అయిపోతాడనమాట. అండ్ ఇలా స్టిక్ చేసిన తర్వాత దీని మీద మనం ఇందాక ఆల్రెడీ కుట్టి పెట్టుకున్నాం కదా స్టెప్స్, ఈ బ్లూ గోల్డ్ కాంబినేషన్ తోటి, అది వచ్చేసి ఇలాగ సెంటర్లో మనమైతే స్టిచ్ వేసుకోవాలి. సో స్టిచ్ చేసిన తర్వాత మనకైతే పంచ అనేది రెడీ అయిపోతుంది. అండ్ కండువా వచ్చేసి నేను బ్లూ కలర్ క్లాత్ స్టిచ్ చేశాను, అది చూపించలేదు. సో బ్లూ అండ్ గోల్డ్ కాంబినేషన్లో ఈ పంచ కండువా రెడీ. సో చూసారు కదండి ఎలా స్టిచ్ చేశాను ధోతి అదంతా కూడా. సో ఇది చాలా సింపుల్ అనమాట, చాలా సింపుల్ డిజైన్. అంటే ఇది వచ్చేసి నేను ధోతి మనకి కొంచెం డిజైన్ తోటి పట్టు క్లాత్ తీసుకున్నాను, బట్ కింద ఈ స్టెప్స్ అవంతా కూడా నేను ఈ కుచ్చుళ్ళు ఇవి అయితే ప్లెయిన్ తీసుకున్నాను అనమాట. ప్లెయిన్లో ఏంటంటే మనము
ఇక్కడ ఏ కలర్ యూస్ చేసినా మనకి గోల్డ్ అనేది ప్లెయిన్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారు, అప్పుడు ఏ కలర్కైనా సూట్ అయిపోతుంది. సో అలాగే నేను ఈ కలర్ ఫ్యాబ్రిక్కి గోల్డ్ అనేది పెట్టేశాను, ఎందుకంటే మనకి ఇక్కడ కూడా ఆల్రెడీ గోల్డ్ ఉంది కాబట్టి ధోతీలో. సో రెండు కూడా కవర్ అయిపోతాయి. అండ్ పైన తలపాగా కూడా మనకి గోల్డ్ అనేది తీసుకున్నాను నేను. మీరు ఈ కలర్ కూడా తీసుకోవచ్చు, ఇక్కడ ఏది ఉందో అది. సో దీనికి మీరు బ్లూ, నార్మల్ బ్లూ వేయచ్చు, డార్క్ బ్లూ వేయచ్చు, పర్పుల్ వేయచ్చు, ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్ మనం అయితే ట్రై చేయొచ్చు అనమాట. అండ్ వైట్ కూడా ట్రై చేయొచ్చు, బాగుంటుంది. వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్ అది కూడా బాగుంటుంది. తలపాగా వైట్ పెట్టచ్చు, ఆర్ ఎల్స్ గోల్డ్ అనేది ప్రతి దానికి సూట్ అయిపోతుంది, గోల్డ్ ఇంక్లూడ్ అయ్యి ఉంటే మాత్రం ధోతీలో. సో ఇది ధోతీ అనమాట. ఇలాగైతే స్టిచ్ చేసేసాను వెల్క్రో పెట్టి. సో ముందుది కూడా వెల్క్రో తోటే, బట్ డిఫరెంట్ మోడల్, డిఫరెంట్ డిజైన్ అనమాట. సో అది ఎలా స్టిచ్ చేశాను ఏంటి అది చూడాలి అంటే లింక్ అనేది కింద ప్రొవైడ్ చేసేస్తాను, మీరైతే చెక్ చేయొచ్చు. సో గెటింగ్ మై కృష్ణ రెడీ అనే ప్లేలిస్ట్లో ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. సో ఇప్పుడైతే మన కృష్ణయ్యని రెడీ చేసేద్దాము ఈ అవుట్ఫిట్లో. సో ఫస్ట్ ధోతీ వేసేస్తాను. ఇది చాలా సింపుల్ ధోతీ వేయడము. ఇలా పెట్టేసి వెల్క్రో స్టిక్ చేసేయడమే. కాళ్ళ మధ్యలోంచి తీసుకెళ్ళి వెనక అనేది పెట్టేస్తాను. ధోతీ అయితే ఇలా వచ్చిందనమాట, చాలా సింపుల్, పిల్లలు కూడా వేసేయచ్చు, అంత సింపుల్ అనమాట. సో ధోతీ ఇలా వేసేసాను. అండ్ నెక్స్ట్ మనము తలపాగా అనమాట, గోల్డ్ తీసుకున్నానని చెప్పాను కదా. సో గోల్డ్ అనమాట తలపాగా. బట్ తలపాగా కన్నా ముందైతే నేను జ్యువెలరీ వేసేస్తున్నాను, ఎందుకంటే తలపాగా వేసిన తర్వాత జ్యువెలరీ వేయడానికి మనకి కుదరదు పైన నుంచి చైన్స్ అవన్నీ కూడా. సో జంధ్యం బ్లూ ఉంది కాబట్టి నేను బ్లూ పూసల దండ వేస్తున్నాను. సో బ్లూ పూసల దండతో పాటు ముత్యాలు దండ కూడా వేసేస్తున్నాను. నాకెందుకో కృష్ణుడి లుక్ ముత్యాల దండ లేనిదే కంప్లీట్ అయినట్టు అనిపించదు. సో ఇప్పుడు వచ్చేసి తలపాగానే చుట్టేస్తున్నాను. బట్ ఇది కంప్లీట్గా ఏమీ చూపించట్లేదు, ఆల్రెడీ షార్ట్ వీడియో అనేది అప్లోడ్ చేశాను, జస్ట్ 60 seconds వీడియో, చాలా ఈజీగా కట్టేయచ్చు. సో చూసేయండి ఆ వీడియో, కట్టిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇలా అయితే తలపాగా అనేది కట్టేశాను. అండ్ దీనికి మెడలో కండువా అనమాట. సో కండువా ఇలా వేసేస్తున్నాను. సేమ్ బ్లూ కలర్ తీసుకున్నాను. సో వేయచ్చు, లేదంటే మనం నడుముకైనా కట్టేయచ్చు. ఓ మెడలో వేస్తే ఇలా ఉంది, బట్ నడుముకి కడితే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది నాకు ఈ కలర్. ఎందుకంటే మనకి పంచ అనేది మంచిగా కనిపించాలి కాబట్టి. సో నడుంకి అయితే కడుతున్నాను, ఇలాగైతే నడుంకి కట్టేశాను. అండ్ ఇప్పుడు ఎక్స్ట్రా యాక్సెసరీస్ అవన్నీ పెడదాము. సో ఏంటంటే ఇటు సైడ్కి నేను యూజువల్గా ఇలాగ ఏదో ఒక ఇయర్ రింగ్ టైప్ది పెడతాను, మంచిగా బాగుంటుంది అనేసి. చూసారా చాలా బాగుంటుంది అలా పెడితే కృష్ణుడికి. అండ్ నెమలి పింఛం ఇటు సైడ్ పెట్టేద్దాం. నెమలి పింఛం పెట్టాను. అండ్ ఇఫ్ ఒకవేళ కావాలి అంటే ఇలాగ ఒక ఫ్లవర్ కూడా పెట్టచ్చు, నేనేం పెట్టట్లేదు ఇప్పుడు. ఐ వాంట్ టు కీప్ దిస్ లుక్ సింపుల్, ఎందుకంటే మనకి పంచ అవి కూడా మంచిగా సింపుల్గా డైలీ టైప్లో, అంటే ఏదో ఒక ఫెస్టివల్కి అలాగా కట్టేలాగా లేదు కాబట్టి. సో నేను లుక్ కూడా మంచిగా సింపుల్గా బట్ గ్రాండ్గా ఉండేలాగైతే చూసాను. సో ఇలాగైతే ఈ లుక్ని కంప్లీట్ చేస్తున్నాను నేనైతే. సో ఇదండి ఈరోజు వీడియో అయితే, మన ఎపిసోడ్ నెంబర్ 2 ఇన్ గెటింగ్ మై కృష్ణ రెడీ ప్లేలిస్ట్లో. సో ఈ లుక్ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్లో అయితే పెట్టండి. అండ్ మీరు మీ కృష్ణయ్యని కూడా ఇలా రెడీ చేసేటట్టయితే రెడీ చేసిన తర్వాత ఒక ఫోటో అయితే పెట్టండి నాకైతే, నన్ను ఇన్స్టాగ్రామ్లో అయితే పెట్టచ్చు మీరు.
సో ఇదండి ఈరోజు వీడియో అయితే. ఐ హోప్ ఈ లుక్ కానీ ఈ వీడియో మొత్తము స్టిచ్చింగ్ ప్రాసెస్ అంతా కూడా మీకు అర్థమైంది, అలాగే మీకు నచ్చింది అనేసి అనుకుంటున్నాను. సో చూసారు కదండి మన కృష్ణయ్య ఎంత ముద్దుగా, ఎంత బాగున్నాడో, ఎంత మంచిగా రెడీ అయిపోయాడో. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే వెళ్ళండి, ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూడండి. మీకు వీడియోస్ నచ్చితేనే వెళ్ళి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది అండ్ మీరు వెళ్ళి వీడియోస్ అనేవి చూసేయచ్చు. ఈ కృష్ణయ్య ఆశీస్సులు మనందరితో ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మళ్ళీ మరో మంచి వీడియోతో మీ అందరి ముందుకైతే వచ్చేస్తాను. అప్పటి వరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్ అండ్ బాయ్.